వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తుడిచిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడీఎఫ్, యూటీఎఫ్ పలు సంఘాల్లో బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు కాటన్ దొర విగ్రహాలకు పూలమాలలు వేసి శిరసాభివందనం చేసి ర్యాలీగా ఏలూరు నామినేషన్ వేటుకు బయలుదేరారు. రాఘవులు మాట్లాడుతూ, పట్టభద్రుల విషయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను బలపరిచి నాపై ఉంచిన నమ్మకానికి వమ్ము చేయకుండా బాధ్యతపరంగా ఉంటానని తెలిపారు. అంతేకాకుండా మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యూటీఎఫ్లో పలు బాధ్యతలు చేపట్టి ముందుకు సాగడంలో పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను బలపరిచినందుకు పీడీఎఫ్, యూటీఎఫ్ ఉద్యమ ప్రజా సంఘాలకు ఎమ్మెల్సీ అభ్యర్థి దిట్ల వీర రాఘవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతన సంఘటన చోటు చేసుకుంది. ముత్యాల లక్ష్మి 55 సంవత్సరాలనే వృద్ధ మహిళ చేతి బ్యాగు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైకుపై వెళ్తూ అపహరించుకొని పోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టండి, చూస్తూ వచ్చేస్తా, ఆటోమేటిక్గా వచ్చేస్తాను. కర్సర్ చూపిస్తాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోతా. ఏంటది? అదిగో అదిగో అలా ఎత్తున్నాడు సార్. ఇక్కడ అడుగు అడుగు తిప్పించాడు. అది అటు అంతే. అది ఓకే. చూడలేకు ఇలా సైడ్ చూడు, రివర్స్ పెట్టా ఇప్పుడు. ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా గుణపర్తి అపురూప్ నియమితులయ్యారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన నియామక పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవల్లి లోవరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ, ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కండవల్లి లోవరాజు మాట్లాడుతూ, సుదీర్ఘకాలం నుండి బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేరవేస్తూ బహుజనుల అభివృద్ధికి తోడ్పడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకి కృషి చేస్తున్న గుణపతి అప్రూప్ను అభినందించారు. నియోజకవర్గ బీఎస్పీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మహబూబాద్ పట్టణంలోని గిల్డా
మోడ్రన్ దాల్ ఆయిల్ మిల్ ప్రధాన గేటు దగ్గర ఏఐటియుసి అనుబంధ హమాలీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ మిల్లు ఏర్పడిన నాటి నుండి హమాలీ కార్మికులు పనులు చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం దీపావళి బోనస్లు యాజమాన్యం ఇచ్చేవారని అన్నారు. గత సంవత్సరంలో ఇవ్వకపోగా లేబర్ కార్యాలయానికి వెళ్లమనగా అక్కడికి వెళ్లిన సందర్భంగా లేబర్ అధికారి యాజమాన్యాన్ని పిలిచి బోనస్లు జరిగిందని అన్నారు. కార్యాలయానికి వెళ్లమనగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపగా అధికారులు చెప్పినా కానీ యజమాని వినిపించుకోకపోగా 2-3 సార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చి ముందస్తుగా సమ్మె నోటీసు యజమానితో పాటు సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే సమ్మె నిర్వహిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అయినా కానీ నేటి వరకు దీపావళి బోనస్ల విషయంలో యాజమాన్యం ఆలోచించకపోవడంతో తోటి కార్మికులు సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్ యజమానులు ఇచ్చినప్పుడు మీరు ఆపడం సరైంది కాదని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మిల్లు ప్రతి సంస్థలో చేస్తున్నటువంటి కార్మికులకు దీపావళి పేరు మీద, దసరా పేరు మీద, పండగల పేరు మీద ప్రతి యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్లు అనేది వెనకటి నుంచి ఒక సాంప్రదాయ పద్ధతిగా రావడం జరుగుతుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిల్డా మోడ్రన్ దాల్ రైస్ ఆయిల్ మిల్లుకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు మిల్లు స్థాపించినప్పటి నుంచి మా యొక్క ఏఐటీసీ అనుబంధ సంఘ హమాలీ కార్మికులు మిల్లు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు హమాలీ వృత్తిని నమ్ముకొని పొద్దున లేసి ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్న సందర్భంలో పోయిన సంవత్సరం మీ యొక్క బోనస్లు మేము ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమని అన్న సందర్భంగా లేబర్ ఆఫీసర్ని ఆశ్రయించిన సందర్భంలో ఆనాటి అధికారి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని పిలిచి మాకు సంబంధించినటువంటి బోనస్లో ఇప్పించినటువంటి చరిత్ర గత అధికారికి ఉండే. ఈ సంవత్సరం 2024కు సంబంధించినటువంటి దీపావళి బోనస్లు కూడా అన్ని మిల్లు యాజమాన్యం ఇస్తారు, మాకు ఇవ్వండి మా హమాలీ కార్మికులు అడిగితే ఈసారి కూడా మీ బోనస్లు ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమంటే లేబర్ ఆఫీసర్ని 5వ తారీఖు 11వ నెల 2024 నాడు ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి యాజమాన్యానికి పిలిపిస్తే వారు స్పందించకపోగా 4వ తారీఖు 1వ నెల 2025 నాడు కూడా ఒక సమ్మె నోటీసుని లేబర్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నాడు కల్లా మా యొక్క దీపావళి బోనస్లు ఇవ్వకపోతే మాత్రం 5వ తారీఖు కల్లా మేము సమ్మె చేపడతామని ఇక్కడటువంటి యాజమాన్యానికి ఇవ్వడమే కాకుండా మిల్లుకు సంబంధించినటువంటి గోడకు కూడా మా యొక్క సమ్మె నోటీసును అతికించి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం, ఎంఆర్ ఆఫీసులో ఇవ్వడం, ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడం, స్థానిక పోలీస్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మీరు తక్షణమే దిగి వచ్చి హమాలీ కార్మికులకు బోనస్ ఇవ్వకపోతే మాత్రం రేపటి నుంచి ఏఐటీసీ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉధృతం దాల్స్తామని తెలియజేస్తున్నాం. బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్స్ అధినేత, సామాజికవేత్త, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన 3,000 పెన్షన్ను 6,000కు పెంచినందుకు, అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేయబోతున్నట్లు, కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని సమక్షంలో కలిసి దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక్కడ
మనం కోరుకున్నామని చెప్పి అసలు టైం తీసుకొని చెప్పి చేశాను. నాకు రేపు 2 రోజులు టైం ఇస్తే పర్లేదు. ada మూడు భాషలు మొత్తం 30 వచ్చి మా దాంట్లో కరీంనగర్ ప్రెస్ భవన్లో 2025 నూతన సంవత్సర డైరీ NTUWG IJA రాష్ట్ర కార్యదర్శి సిఈ మెంబర్ నగునూరి శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, రాజశేఖర్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని మరియు మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. TUWJ IJU కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించారు నేషనల్ ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చెప్పిన విధానం ఒకటి ఉంది, నిన్న కులగణన లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం ఇంకొకటి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని, బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు డెడికేషన్ కమిషన్ కూడా కలుస్తాము, బీసీ కమిషన్ కూడా కలుస్తాము. ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కలిసి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీ తీసి చెత్త కుప్పలో పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుంది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది, బీసీలను విస్మరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీ గణాంకాలు ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. 1931 లెక్కల ప్రకారమే 56% ఉంటే, 52% ఉంటే ఇప్పుడు 46% పెట్టు తగ్గు. నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. అదేవిధంగా ఎర్రా శ్రీహరి గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రజితా పటేల్ గారు, తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. పులయ్య గారు సరిత గారు, GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు. గిరగాని తిరుపతి గౌడ్ గారు, పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు. మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. సదానందం గారు, బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీట్కి ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ పని మీద రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణన వివరాలను వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు అమలుపరిచే విధానం ఒకటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి. కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అమలు పరుస్తున్నాడు, ప్రజల మీద రుద్దుతున్నాడు. బీసీ రిజర్వేషన్లు, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కట్ అయ్యి దాదాపుగా వీళ్ళ కంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా
ఈ అగ్రకులాలకు ఎక్కువ లబ్ధి చేయకూడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల. ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో కులగణనలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వార్డు వాడిరో అది తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు, బీసీలే ఉంటారు. బీసీలు అంటేనే హిందువులు, మళ్ళీ ఇంకా రెండో ఉండరు. ముస్లిం బీసీలు ఉండరు, క్రిస్టియన్ బీసీలు ఉండరు. బీసీల మీద జరుగుతున్న కుట్ర ఇది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది. ఏపీలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న బ్రహ్మోత్సవాలలో సీఎం చంద్రబాబు పాల్గొని మల్లన్న స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు. వెంట్రుక కూడా పీకలేరు, 30 ఏళ్లు మేమే వెళ్తున్నామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో 90% హామీలు అమలు చేశామని అన్నారు. అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పమంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో
మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు, సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. ఇది సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, గత 40 సంవత్సరాల నుండి ఈ షాపు ఉండటంతో అనమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు. సుమారు 8 కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే, మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, అడ్మిట్ అయినామని చెప్పేసి, మాకు ఆరోగ్యం బాగాలే అని, 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చింది. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తానన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈరోజు నేను వచ్చినాను. బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి కోడ్ తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమన్నా సాయం చేస్తుందేమో, మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను. సంవత్సరం అవుతుంది. అదే ఇంకా పైసలు తగ్గుతాయంటే 30,000 అయితే పైసలు తగ్గుతాయండి. 2,500 30,000 తగ్గుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరం రేపు రా మాపురా అంటే మొన్న నాకు మిత్తిగా చెప్పాలి. నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు గింగారం కాదు ఏది కాదు.
నెల ముక్కు తిట్టాడు పిలగొట్టాడు. నాకు 10,000 1,30,000 ఇచ్చిండు. ఇంకెందుకు వేలు రావాలన్నా కర్మర్ ఏం పేరు కొంచెం ఇది 1,00,000 రూపాయలు ఇచ్చిన చైన్ చేపిస్తాను సంవత్సరం తండ్రిగా చెప్పి తాగా చేపిస్తాను నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం మేము. ఇక్కడికి ఉండడం తెలియదు. బాధితున్నాయి నానే 6 ఏళ్ళు ఇచ్చు లేదు చెక్కులు ఇచ్చిండు. నేను ఇది పైసలు నమ్మకం లేదు కదా చెక్కులు పెట్టుకోమని చెప్పి చెక్కులు ఇచ్చిండు. 30,000 రూపాయలు కట్టినా 30,000 కట్టినా లొల్లి చేస్తే గ్యారెంటీ 16 నాడు ఇస్తాను సీటు రాసి ఇచ్చాను. అలా కొడుకు హాస్పిటల్ నుంచి పెట్టి వీనికి వచ్చిండ తగ్గు కూడా రాసి 2 తులాలన్నర పుస్తెళ్తాడు. 30,000 రూపాయలు కట్టినా అది చేసిందే కొంచెం తిరిగింది. తిరిగితే తరుగు పోతుంది అమ్మ 2 తులాలన్నర చేస్తాను 30,000 తగ్గుతాయన్న వాళ్ళు ఇచ్చిన సంవత్సరం 30,000 అటేమని 30,000 కట్టి సంవత్సరం అయితే ఎన్నడిస్తావు రాని లొల్లి చేస్తే నా కొడుకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.